సరే కానీ చింటూ లేచి అన్న కుర్చీరా. ఇట్లా తల్లి ఇట్లా రత్నాకరు అల్లుడు బిడ్డ వచ్చేదాకా ఆగుదామంటే కదా మరి వచ్చేది కదా ఇంకేంది మరి. నేను చెప్పేదే ఉన్న తాత నిన్న సాయంత్రం నా కొడుకు వచ్చినట్టు నా కోడలు తీసుకుపోదామని వాళ్ళ అయ్యా 5-6 గుంపు చేసి లొల్లి పెట్టి పొరన్ని గాయ చేసి ఇంటికి పంపిండట. నలుగురు తీసుకొని రాపో నీ అయ్యే సంగతి నీ సంగతి చెప్తా. ఇప్పుడు గేయాలని వచ్చినావు గేయాలకు వస్తే నీ వెనక నా బిడ్డను తోలాలనా నా బిడ్డ ఏమంటే వచ్చిందని లావు లడాయి చేసి తోలిండట పోరడు ఇంటికి వచ్చి గాయ లొల్లి చేసి నా మీద గడబిడ చేసిండు. వాళ్ళు అయినా చెప్పమను నా కొడుకు వచ్చి ఏమడిగిందో ఏం చేసినా వాళ్ళు అయ్యని చెప్పమను తాత. అంటే బట్టిగానే అన్నాడా ఏమన్నా లొల్లి అయిందా? కోడలు తీసుకురాని వచ్చిండు. వచ్చిండు 15 రోజులు అవుతుంది వచ్చి కోడలు. మరి ఏమైంది ఏం కథ నాకు ఒక్కనాడు ఫోన్ చేయలే. నేను నా కొడుకు తీసుకుపోదామని రాగానే ఎంబడే ఫోన్ చేసి నీ కొడుకు వచ్చాడు లావు లడాయి చేస్తాడు నీ కొడుకు సంగతి నీ సంగతి తెలవాలి రేపు నలుగురు తీసుకొని రాను అని నాకు ఆయన ఫోన్ చేస్తాడు. అంటే అసలు అయినా పిల్ల తండ్రి నేనా పిల్ల తండ్రి నాకు